అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ దీవులు, ఐలాండ్స్. భారతదేశంలో రెండు రకాల ఐలాండ్స్ ఉన్నాయి. వన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, నెంబర్ 2 లక్షద్వీప్ ఐలాండ్స్. ఈ రెండు రకాల దీవులు భారతదేశంలో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. మొదటిసారికి ఇప్పుడు మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించి టాపిక్ చూద్దాం. అండమాన్ వేరు, నికోబార్ వేరు. ఫస్ట్ అండమాన్ గురించి వాటికి సంబంధించి చూద్దాం. అండమాన్ మనం నార్త్ అండమాన్ అని, మిడిల్ అండమాన్ అని, సౌత్ అండమాన్ అని, లిటిల్ అండమాన్ అని ఇన్ని విధాలుగా డివైడ్ చేసుకుంటాం. లిటిల్ అండమాన్, సౌత్ అండమాన్, మిడిల్ అండమాన్, నార్త్ అండమాన్. ఈ అండమాన్ అనే టాపిక్ని మనం ఈ భాగాన్ని, అండమాన్ అనే ప్రాంతాన్ని 4 భాగాలుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డివైడ్ చేసుకున్నాం. మొదటిసారిగా నార్త్ అండమాన్ చూద్దాం. నార్త్ అండమాన్కి సంబంధించి మెయిన్ పాయింట్ ఏమంటే షాడిల్ శిఖరం. ఇది దీవులలో ఎత్తైనటువంటి పర్వతం. ఎక్కడుందంటే ఎత్తైన శిఖరం దీవులలో 738 మీటర్లు నార్త్ అండమాన్లో ఉంది షాడిల్ శిఖరం. మరియు నార్కండం దీవి కూడా నార్త్ అండమాన్లోనే ఉంది. ప్రశ్న ఎలా రావచ్చు అంటే, ఈ క్రింది దీవులలో ఏ దీవిలో షాడిల్ శిఖరం ఉన్నది లేదా షాడిల్ శిఖరం ఉన్నటువంటి దీవిని గుర్తించండి. ఈ డైమెన్షన్లో క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, షాడిల్ శిఖరం వెంటనే మీకు ఫస్ట్ నార్త్ అండమాన్ గుర్తు రావాలి. నార్త్ అండమాన్ తర్వాత మిడిల్ అండమాన్. మిడిల్ అండమాన్లో బారస్ అగ్నిపర్వతం, క్రియాశిల అగ్నిపర్వతం. క్రియాశిల అని అన్న వెంటనే మీకు గుర్తు రావాల్సింది. ప్రజెంట్ ఇప్పుడు కూడా దాని ఇన్ఫ్లుయెన్స్, దాని ప్రభావం ఇప్పుడు కూడా మన ఆ ప్రాంతం మీద ఉందని గుర్తుపెట్టుకోవాలి. బారస్ అగ్నిపర్వతం. బారస్ పర్వతం ఎక్కడుంది? మిడిల్ అండమాన్. షాడిల్ శిఖరం ఎక్కడుంది? నార్త్ అండమాన్. నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్కి సంబంధించి క్యాపిటల్ పోర్ట్ బ్లెయిర్. పోర్ట్ బ్లెయిర్ ఎక్కడుందంటే సౌత్ అండమాన్లో ఉంది. ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే క్వశ్చన్ నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ వరుసగా ఇచ్చి ఇటు సైడ్ షాడిల్ శిఖరం, బారస్ అగ్నిపర్వతం, పోర్ట్ బ్లెయిర్ ఇచ్చి మ్యాచింగ్స్ అడగచ్చు. దాన్ని కూడా మీరు ఆ డైమెన్షన్లో గుర్తుపెట్టుకోవాలి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ క్యాపిటల్ అయినటువంటిది పోర్ట్ బ్లెయిర్ ఎక్కడుంది? సౌత్ అండమాన్లో ఉంది. షాడిల్ శిఖరం ఎక్కడుంది? నార్త్ అండమాన్లో ఉంది. బారస్ అగ్నిపర్వతం ఎక్కడుంది? మిడిల్ అండమాన్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా లిటిల్ అండమాన్. లిటిల్ అండమాన్లో ఏమీ లేదు, కానీ ఈ లిటిల్ అండమాన్కి సంబంధించి ఒక మెయిన్ పాయింట్ మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ సౌత్ ఇక్కడ ఉన్నటువంటి సౌత్ అండమాన్ని మరే విధంగా ఈ లిటిల్ అండమాన్ని మధ్య ఒక డంకన్ కనుమ, డంకన్ పాస్ ఒకటి డివైడ్ చేస్తుంది. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే, సౌత్ అండమాన్ని లిటిల్ అండమాన్ మధ్య ఉన్నటువంటి కనుమను గుర్తించండి అన్నప్పుడు డంకన్ కనుమ. డంకన్ కనుమ ఏ అండమాన్స్ని విడదీస్తుంది? సౌత్ అండమాన్ను మరియు లిటిల్ అండమాన్ను విడదీస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కొంచెం కిందకి వెళ్ళినట్టయితే, లిటిల్ అండమాన్ కింద వెళ్ళినట్టయితే నికోబార్ ఐలాండ్స్. నికోబార్ ఐలాండ్స్ మనం 2 పార్ట్స్ డివైడ్ చేసుకుంటాం. ఒకటి కార్ నికోబార్, ఒకటేమి కార్ నికోబార్ అని, రెండోదేమో గ్రేట్ నికోబార్. రెండోదేమో గ్రేట్ నికోబార్ అని. ఈ కార్ నికోబార్ని మరియు ఈ లిటిల్ అండమాన్ని డివైడ్ చేసేదేమో 10th ఛానల్. ఇక్కడ చూడండి, సౌత్ అండమాన్, డంకన్ కనుమ, నెక్స్ట్ అదేవిధంగా లిటిల్ అండమాన్, మళ్ళీ అదేవిధంగా 10th ఛానల్, నెక్స్ట్ అదేవిధంగా కార్ నికోబార్, నెక్స్ట్ అదేవిధంగా గ్రేట్ నికోబార్. ఇది సీక్వెన్స్ అండి. ఇది సీక్వెన్స్. సౌత్ అండమాన్ని, లిటిల్ అండమాన్ని డంకన్ కనుమ విడదీస్తే లిటిల్ అండమాన్ని, కార్ నికోబార్ని 10th ఛానల్ డివైడ్ చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు ఇంకొక గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, గ్రేట్ నికోబార్కి సంబంధించి మనకు ఈ గ్రేట్ నికోబార్కి సంబంధించి చివరిగా ఈ గ్రేట్ నికోబార్లో మనకు ఉన్నదంటే మెయిన్ అంటే ఇందిరా పాయింట్. దీనినే పిగ్మోలియన్ పాయింట్ అంటారు. భారతదేశంలో దక్షిణ చివరి ప్రదేశం అయినటువంటి ఇందిరా పాయింట్ ఈ గ్రేట్ నికోబార్లో ఉండడం మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ఇది ఓన్లీ గ్రేట్ నికోబార్కి సంబంధించిన విషయం. ఇందిరా పాయింట్. భారతదేశంలో చివరి పాయింట్ ఏమి?
ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ ఎక్కడుందంటే గ్రేట్ నికోబార్లో ఉంది. సో ఈ టాపిక్ని మీరు నిదానంగా నోట్స్ పెట్టుకొని వరుసగా రాసుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చేస్తానంటే లక్షద్వీపులకు సంబంధించి ఇంకొక చిన్న వీడియో చేస్తాను. ఈ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా విషయాలు చెప్పాం కాబట్టి ఇంకొక మెయిన్ పాయింట్ ఏమంటే ఇది సుమారుగా ఇందులో 186 దీవులు ఉన్నాయి. 186, ఇది మర్చిపోయాను పాయింట్ చెప్పడం. 186 దీవులు ఉన్నాయి. సుమారుగా 6,596 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఇందులో ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు నెక్స్ట్ వీడియో మీకు లక్షద్వీప్కి సంబంధించి వీడియో చేస్తాను. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్లోగా ఇలా పాస్ చేసుకొని మీరు నోట్స్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎవరికైనా ఈ టాపిక్ నచ్చితే, నేను చెప్పేవి నచ్చుతా ఉంటే చిన్నగా అట్లా సబ్స్క్రైబ్ చేయండి. ఒక 200 దాటిన తర్వాత సో మంచిగా పర్చేజ్ చేసి బోర్డు పెట్టి మంచిగా వీడియోస్ చేయడానికి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.